గుప్పెడంత గుండె, చెట్టంత మనిషికి ఆయుష్షు. 100ఏళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అర్ధాంతరంగా 100ఏళ్లు నిండిపోతే అందని ఊపిరులకు సైతం ఊపిరులూదే ఉదార స్వభావం కావాలి. సిరలు ధమనుల్లో సరిగ్గా ప్రవహించని నెత్తుర్లను, గుండెగదుల వాకిట గూడుకట్టే రక్తవాటాలను కరిగించి కదిలించే పరికరమవ్వాలి. గుండెల్లో గుణపాలు దించినంత బాధతో, ఛాతీ నొప్పితో తల్లడిల్లుతూ, ప్రాణం పోతోన్న స్థితిలో రొప్పుతూ వచ్చే రోగిని నడచి వచ్చే డబ్బుల కట్టలా కాక తనవారిగా భావించే ఆత్మబంధువుగా మారాలి. ఆకాశహర్మ్య హాస్పిటళ్ల స్టెథస్కోపుల చెవులకి డబ్బు డబ్బు శబ్దాలు కాక లబ్ డబ్ హృదయనాదాలుగా వినే మానవీయత డాక్టరై నాడిపట్టాలి. ఛాతీని చీల్చి కొట్టుకులాడే ప్రాణాన్ని ఒడిసి పట్టుకుని హృదయతంత్రులను సరిచేసి శృతిచేసి ఆరోగ్యరాగాలు పలికించే వైద్యుడు ఒక చరకుడిలా, ఒక సుశ్రుతుడిలా, ఒక హనిమన్లా అపర ధన్వంతరి వలె మెలగాలి. ఈ భావాలకు వర్ణనలకు ఒక మానవ రూపం మన కళ్ల వాకిళ్ల ముందు ప్రత్యక్షమై ఎవరి గుండెనైనా తన గుండెలాగే పదిలంగా చూసుకునే హార్ట్ పేషెంట్ల నిజమైన అచ్చమైన బంధువు డాక్టర్ అశోక్ సేథ్. I would say I'm multicultural and true representative an Indian citizen. నన్ను మల్టీకల్చరల్ ఇండియన్ సిటిజన్గా చెప్పవచ్చు. నేను బీహార్లోని భాగల్పూర్లో పుట్టాను. ముజాఫర్ నగర్లో కొన్నాళ్ళు పెరిగాను. సో నేను పుట్టకతోనే బీహార్ని. కోల్కత్తాలో పెరిగాను. నా చదువంతా స్కూలింగ్తో సహా బెంగాల్లోనే సాగింది. I was brought up in Bengal. So all my education, all my schooling happened in Bengal. From class 2 to higher secondary, even to pre-med. క్లాస్ 2 నుంచి హయ్యర్ సెకండరీ, ప్రీ మెడికల్ చదువంతా కూడా బెంగాల్లోనే. అందుకే బెంగాలీ బాగా మాట్లాడతాను. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మెడిసిన్ చేశాను. తర్వాత శిక్షణ కోసం ఇంగ్లాండ్ వెళ్లాను. సో నేను మల్టీకల్చరల్, మల్టీనేషనల్ అసలైన భారతీయ ప్రతినిధిని అన్నమాట. Multicultural, multinational, a true Indian representative. 1954 నవంబర్ 25 బీహార్ రాష్ట్ర ముఖ్య పట్టణం భాగల్పూర్. అక్కడ బీహారీలకు వైద్యం చేసే ఓ పంజాబీ డాక్టర్ కుటుంబం. ఆ ఇంట్లో ఓ పిల్లవాడి జననం పండుగ సంబరాన్ని తెచ్చింది. ఆ బాలుని పేరే అశోక్ సేథ్. అశోక్ సేథ్ తండ్రి ఒక శరణార్థి. భారత్ పాకిస్తాన్ల దేశ విభజనలో పాకిస్తాన్లోకి వెళ్లిన భూభాగం నుంచి బతుకు జీవుడా అనుకుంటూ జలంధర్కి శరణార్థుల్లా చేరింది అశోక్ సేథ్ కుటుంబం. ఆ తరువాత కొంతకాలానికి బీహార్లోని భాగల్పూరికి చేరారు. అక్కడ నివసించే బీహారీలతో కలిసిపోయి తన వైద్య వృత్తి కొనసాగించారు. భాగల్పూర్ పట్టణం అశోక్ సేథ్ పుట్టిన ఊరయ్యింది. ముజఫర్పూర్ పెరిగిన నగరమయ్యింది. మరికొన్నాళ్లకి బెంగాల్కి తమ నివాసం మార్చుకున్నారు. అశోక్ ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య అంతా బెంగాల్లోనే సాగింది. ఆ రోజుల్లో ఒక ఇంజనీర్ అవ్వడం, ఒక ఐఏఎస్ అవ్వడం అనేవి యువకులకు యువతులకు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి. మెడిసిన్ వైద్య వృత్తి అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒక గౌరవప్రదమైందిగా సమాజం గుర్తించింది. తండ్రి కూడా అశోక్ని డాక్టర్గా చూడాలని కోరుకోవడం ఒక బలమైన కారణం. ఇంజనీరింగ్ చదువు పట్ల, ఐఏఎస్ విద్య పట్ల ఎంత ఆకర్షణ ఉన్నా తాను నిత్యం డాక్టర్ కావాలని భావించే అశోక్ ప్రీ మెడిసిన్స్ కోర్సును ఎంచుకున్నాడు. అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో చేరాడు. మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించాడు. Life is a very interesting journey, and it's very difficult to define your goals. జీవితం ఆసక్తిగా సాగే ప్రయాణం. గమ్యాలను వర్ణించడం చాలా కష్టం. నేను డాక్టర్ కావాలనుకుని చేసిన ప్రయాణం చూస్తే మీకు తెలుస్తుంది నాది ఫ్యాసినేటింగ్ ప్రయాణమని. హయ్యర్ సెకండరీ చేశాను. తర్వాత ప్రీ మెడికల్ కోర్స్ చేశాను. ఆ తర్వాత మెడికల్ కాలేజీలో ప్రవేశం దొరకలేదు. కనీసం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయలేకపోయాను. ప్రీ మెడికల్ తర్వాత బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చేశాను. ఏ మెడికల్ ఎంట్రన్స్ను దాటలేకపోయాను. దాంతో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదివాను. సెకండ్ ఇయర్ తర్వాత కూడా ఏ మెడికల్ కాలేజీలో ప్రవేశం దొరకలేదు. అంటే ప్రీ మెడికల్ తర్వాత మెడికల్ కాలేజీలో చేరడానికి
నాకు 3 ఏళ్లు పట్టిందన్నమాట. కానీ జనం ఏమనుకుంటారు, డాక్టర్ సేద్ అంత మేధావి లేడు, పుట్టుకతోనే తెలివైనవాడు, అందుకే మెడిసిన్ చదివాడు అని. కానీ జరిగింది వేరు. ఫస్ట్ ఇయర్ తర్వాత నాకు మెడిసిన్ సీట్ రాకపోయేసరికి మా నాన్నకు చెప్పాను, ఇది కాకుండా ఇంకేదైనా చేస్తాను, బీకామ్ లాంటి వేరే సబ్జెక్ట్ ఏదైనా తీసుకుంటానని. నో, నువ్వు మెడిసినే చేయాలి అన్నారు. ఓకే అని సెకండ్ ఇయర్ తర్వాత మళ్ళీ ప్రయత్నించాను. మళ్ళీ ఎంట్రన్స్ రాశాను. ఏ మెడికల్ కాలేజీలో సీట్ రాలేదు. ఇంకా నేను డాక్టర్ కాలేను అనుకున్నాను. కానీ చివరకు 3 ఏళ్ల తర్వాత ఒకే ఒక్క మెడికల్ కాలేజీలో సీట్ దొరికింది. అది అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలోని జవహర్లాల్ మెడికల్ కాలేజీలో సెకండ్ లిస్ట్లో 7వ స్థానంలో సీట్ దొరికింది. I actually got a 7th position on the second waiting list of JN Medical College, Jawaharlal Medical College at Aligarh Muslim University. 1978 తన తండ్రి కల నిజమైన సంవత్సరమది. అలీఘడ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ పట్టా చేపట్టి అశోక్ సేథ్ డాక్టర్ అశోక్ సేథ్ అయ్యారు. తెల్లగా మిలమిలలాడే యాప్రాన్పై డాక్టర్ అశోక్ సేథ్ అనే నేమ్ స్ట్రిప్ చేరింది. మెడలో స్టెతస్కోప్ అలంకారమయ్యింది. అంతే, ఒకనాటి అశోక్ ఇప్పుడు డాక్టర్ అశోక్గా అతని ముఖంలో ఓ ఆనందం, ఓ సంతృప్తి, ఆత్మవిశ్వాసం మెరిశాయి. ఆయన నడకలో ఓ హుందాతనం, మాటలో ఓ స్వాంతన, ఓదార్పు, ఆ చూపులో ఏం కాదులే నేనున్నాను అనే ధైర్యం వ్యక్తమయ్యాయి. అయినా ఇంకా ఏదో సాధించాలి, అందుకు ఇంకా చదవాలి అనే జ్ఞానతృష్ణ అశోక్ సేథ్ని విదేశీ విశ్వవిద్యాలయాల వైపు మళ్లేలా చేశాయి. 1984 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని విశ్వవిఖ్యాత కార్డియాలజిస్ట్గా మార్చిన సంవత్సరం. డాక్టర్ అశోక్ సేథ్ తన వైద్య విజ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి ఇంగ్లాండ్ విమానం ఎక్కారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో మరింత నైపుణ్యాన్ని నేర్చుకునే ఆసక్తితో బర్మింగ్హామ్లోని క్వీన్ ఎలిజబెత్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి చేరాడు. తాను నిర్ణయించుకున్న పథకం ప్రకారమైతే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కావాల్సింది. కానీ ఆయన ప్రొఫెసర్లు, ముఖ్యంగా అంతర్జాతీయ హృద్రోగ నిపుణుడు, దార్శనికుడు డాక్టర్ మ్యాన్ఫై షూ, నీ ఆసక్తి సరే, ప్రస్తుతం కార్డియాలజీలో ఒక ఖాళీ ఉంది, నువ్వెంటనే అందులో చేరు, వచ్చిన అవకాశాన్ని నీ జీవన సోపానంగా మలుచుకో అని చెప్పారు. అలా అశోక్ సేథ్ అనుకోని విధంగా కార్డియాలజీ విభాగంలో చేరాల్సొచ్చింది. హృద్రోగ చికిత్సా ప్రక్రియల్లో కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ అనే సరికొత్త ప్రక్రియలు అప్పుడప్పుడే వస్తున్నాయి. 1988 వరకు క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లోనే కార్డియాలజిస్టుగా అనేక పరిశోధనలు, సరికొత్త హృద్రోగ చికిత్సా విధానాలు అభివృద్ధి చేశారు. 1988 తన తల్లిదండ్రుల కోరికకు స్పందించి 34 ఏళ్ల డాక్టర్ అశోక్ సేథ్ భారతదేశానికి తిరిగొచ్చాడు. భారత్కి తిరిగొచ్చిన డాక్టర్ అశోక్ సేథ్ న్యూఢిల్లీ ఓక్లా రోడ్లోని ఫోర్టిస్ట్ ఎస్కాట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్లో హృద్రోగ నిపుణుడిగా చేరాడు. 1988కి ముందు గుండెపోటొస్తే చివరి ప్రయత్నంగా ఛాతీపై కోసి బోరను చీల్చి గుండెకు ఓపెన్ హార్ట్ సర్జరీ పేరిట ఆపరేషన్ చేసేవారు. మరికొంతమందికి పాదం దగ్గర్నుంచి ఛాతీ వరకు ఉండే కాలి నరంలోంచి తీగ వంటి నాళికను తొడిగి బైపాస్ సర్జరీ చేసేవారు. ఈ చికిత్సా విధానంలో రోగికి ఎంతో నొప్పి, చాలా రోజుల పాటు ఆసుపత్రి మంచానికి అంకితమై ఉండి ఇంటికెళ్లాక కొన్ని నెలల పాటు విశ్రాంతిలో ఉండాల్సొచ్చేది. డాక్టర్ అశోక్ సేథ్ తాను నేర్చుకునొచ్చిన పరిశోధనల్లో సాధించిన అధునాతన చికిత్సా విధానాల ద్వారా అతి సరళమైన రీతిలో గుండె శస్త్రచికిత్సలు చేసి 2-3 రోజుల్లో ఇంటికి పంపించేసే సులువైన పద్ధతుల్ని, నూతన శాస్త్రీయ ప్రక్రియల్ని ప్రవేశపెట్టారు. అప్పటి వరకు గుండె జబ్బు, గుండెకు ఆపరేషన్ అంటే మరణానికి చివరి అంచున ఉన్నట్లే. గుండె వైద్యానికి అమెరికాకు, మరో అభివృద్ధి చెందిన దేశానికో వెళ్లగలిగితేనే బతికి బట్టకట్టే పరిస్థితి. 1972 మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాబర్ట్ ఏ ఎర్సెక్ తన సుదీర్ఘ పరిశోధనల తరువాత మొట్టమొదటి స్టెంట్ని కనిపెట్టారు. ఆ ప్రయోగ ఫలితాన్ని విస్తృతంగా, విజయవంతంగా అమలు చేసిన వారు ఎక్కువ మంది లేకపోవడంతో అంతగా అది వెలుగు చూడలేదు. కానీ డాక్టర్ అశోక్ సేథ్ వంటి యువ వైద్యులు ఎంతో ఆసక్తిగా ఈ పరికరాన్ని మరింత ఆధునీకరించారు. గుండెకు రక్తం సరఫరా అయ్యే సిరలు, ధమనుల్లో కొవ్వుగడ్డలు, రక్తపు గడ్డలు పేరుకుపోయి గుండెకు వెళ్లే రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. వాటిని తొలగించడానికి అత్యాధునిక వైద్య ప్రక్రియ స్టెంట్ని ఆ రక్తనాళాల్లోకి ప్రవేశపెట్టడం ఓ పద్ధతి.
ఆ ప్రక్రియ జరిగే ప్రతి క్షణం రోగి గుండె లయల తీరు, రక్తపీడనలో హెచ్చుతగ్గుల్ని పసిగట్టే యంత్రాలను అమరుస్తారు. ఇది హృద్రోగ చికిత్సా విధానంలో విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకొచ్చింది. డాక్టర్ అశోక్ చాలా తీవ్రమైన కృషి చేశారు. అందుకోసం ఆయన జాంబియా ఇంటర్న్షిప్ కి హాజరయ్యారు. బర్మింగ్హామ్ క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో హృద్రోగ నిపుణుడిగా శిక్షణను పొందారు. భారతదేశానికి తిరిగొచ్చి న్యూఢిల్లీలోని ఎస్కాట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరిన అంతర్జాతీయ స్థాయి పరిశోధనలను, దేశ విదేశాల్లో తన అంశానికి సంబంధించిన నూతన విషయాలను శోధించడం సాగిస్తూనే ఉన్నారు. డాక్టర్ జీన్ మార్కో, మిస్టర్ రాజన్ నందా లాంటి వారితో కలిసి పనిచేశారు. ప్రఖ్యాత డాక్టర్ మైకెల్ హెన్రీ వంటి వారితో కలిసి గుండె చికిత్సా విధానాల గురించి అవిరామంగా చర్చించేవారు. జాంబియా వంటి చిన్న చిన్న దేశాలకు కూడా వెళ్లి తన విజ్ఞానాన్ని అందరికీ పంచేవారు. తాను ఎన్ని ఆపరేషన్లు చేసినా ఇంకా తానొక విద్యార్థినే అనుకునే డాక్టర్ అశోక్ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి, బోధించడానికి యాంజియోప్లాస్టీ టీచింగ్ కోర్సుల వంటి వాటిలో పాల్గొంటూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి ఓ 10 ఏళ్ల బాలుణ్ణి హోమోజిగస్ ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రోలేమియా అనే అరుదైన వ్యాధితో చాలా సంక్లిష్టమైన దశలో హాస్పిటల్కి తీసుకొచ్చారు. యాంజియోగ్రఫీ చేసి పరిశీలిస్తే కరోనరీ ఆర్టరీ బ్లాకేజెస్ ఉన్నాయని గుర్తించి ఆ వెనువెంటనే CABG అంటే కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ ని చేసి కేవలం 50% సామర్థ్యంతో మాత్రమే పనిచేసే ఆ చిన్నారి గుండెకు నిండుగా ఊపిరిపోశాడు. అలాగే యాంజియోప్లాస్టీ కంటే కూడా సులువైన చికిత్సగా రక్తనాళాల గోడల్లో, ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించే DCA అంటే డైరెక్షనల్ కొరోనరీ ఎథెరెక్టమీ అనే సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ వైద్యుడయ్యాడు. గుండె గదుల్లో గూడు కట్టుకున్న అనేక అవరోధాలను తొలగించే ఆధునిక ధన్వంతరయ్యాడు. గుండె నాడుల్ని నిమిరి, గడ్డకట్టిన రక్తాన్ని కరిగించి అందని ఊపిరులకు ఊపిరులూదాడు. కొన ప్రాణాలకు కుదురు కట్టి జీవం పోశాడు. In my mind, a doctor is a missionary. నా దృష్టిలో డాక్టర్ అంటే ఒక యంత్రమే. ఈ వృత్తిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తనను తాను ఒక యంత్రంలాగే భావించాలి. రోగగ్రస్తమైన వాళ్లను శ్రద్ధతో చేసే యంత్రంగా భావించాలి. A patient is a very vulnerable person who has a disease process. రోగి డాక్టర్ను నమ్మి తన జీవితాన్ని చేతుల్లో పెడతాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక యంత్రంలాగా శ్రమించి రోగి జీవితాన్ని వీలైనంత వరకు మెరుగుపరచాలి. In that sensitive position, in that situation of sadness, to give him the best. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా గుండె జబ్బుల వల్ల 1.75 కోట్ల మంది చనిపోతున్నారు. మొత్తం మరణాల్లో గుండె జబ్బుల మరణాలే 31%. కరోనరీ హార్ట్ డిసీజ్ వల్ల 74 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఈ గణాంకాలను వేరే వారైతే ఒక న్యూస్గా చదివేస్తారు. కానీ మానవీయతా విలువలే స్టెథోస్కోప్గా ధరించిన డాక్టర్ అశోక్ సేథ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కల నుంచి తన కర్తవ్యాన్ని రచించుకున్నారు. అనేక పరిశోధనలు చేసి వినూత్న విధానాలను ఎన్నింటినో ఆవిష్కరించారు. 2016 రక్తనాళాలను తెరచి కొంతకాలానికి శరీరంలో సహజంగా కరిగిపోయే వినూత్న స్టెంట్ కనుగొన్న సంవత్సరం. ఇలాంటి బయో అబ్జార్బబుల్ స్టెంట్లు ఇదివరకే అందుబాటులో ఉన్న వాటికంటే సమర్థవంతంగా చాలా చవకైన మెరిస్ 100 అనే స్టెంట్ తమ భారతీయ వైద్యులు అభివృద్ధి పరిచినట్లు అమెరికాలో 2016 నవంబర్ మొదటి వారంలో జరిగిన కార్డియోవాస్క్యులార్ థెరప్యూటిక్స్ సదస్సులో డాక్టర్ అశోక్ సేథ్ సగర్వంగా ప్రకటించి భారత ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అనేక అవార్డులు, గుర్తింపులు, ఇంకా నూతన డిగ్రీ పట్టాలందుకుంటూనే ఉన్నారు డాక్టర్ అశోక్ సేథ్. గుండె ఆరోగ్యానికి, ఆపరేషన్లకు సంబంధించి దేశ విదేశాల్లో అనేక నూతన విధానాలను ఆవిష్కరించిన డాక్టర్ అశోక్ అనేక పురస్కారాలు అందుకున్నారు. 1994లో తాను పనిచేసే న్యూఢిల్లీ ఫోర్టిస్ ఎస్కాట్ హాస్పిటల్లోనే కాక జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థలలో తన సేవలు అందించిన డాక్టర్ అశోక్ సేథ్ కు యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ IMA అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ విశిష్ట సేవా గుర్తింపు అవార్డును ప్రదానం చేసింది. 1999లో నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్ ఆఫ్ ది కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వారు సేథ్ కు ద ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి సన్మానించారు. 2000వ సంవత్సరంలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆయనను ఢిల్లీ రత్న అవార్డు ఇచ్చి గౌరవించింది. 2003వ సంవత్సరంలో
భారత ప్రభుత్వం అనన్య సామాన్యమైన అసాధారణ ప్రతిభా సంపన్నుడిగా డాక్టర్ అశోక్ సేథ్ కు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసింది. 2006లో ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ వారి డిఎంఏ లెజెండ్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అవార్డు దక్కింది. అదే సంవత్సరం జెరియాట్రిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసింది. 2008వ సంవత్సరంలో అశోక్ సేథ్ 12వ వార్షిక MIDA మేనేజ్మెంట్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. 2011లో ఢిల్లీ రోటరీ క్లబ్ వారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కించుకున్నారు. 2012లో అలీగఢ్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ అత్యంత ఘనమైన పూర్వ విద్యార్థి మోస్ట్ గ్లోరియస్ అల్మునై గుర్తింపు అవార్డునిచ్చింది. 2014వ సంవత్సరంలో సేథ్ హీరో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. 2015వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయన సేవలను కొనియాడుతూ పద్మభూషణ అవార్డిచ్చి గౌరవించింది. ఇది కాక ఆయన వైద్య సేవలే కాదు, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా ఉన్నారు. జనం గుండెల హితుడు, సన్నిహితుడు అయిన అశోక్ సేథ్ నేతృత్వంలో మెరిస్ 100 స్టెంట్ ఆవిష్కరణ నిజంగా ఓ పెద్ద ముందంజ. మానవ శరీరంలో ఓ లోహపు వస్తువుని పొందుపరిచినప్పుడు జబ్బు నయమయ్యాక ఆ వస్తువుని మళ్లీ ఆపరేషన్ చేసి తొలగించాల్సొచ్చేది, లేదా జీవిత పర్యంతం అలాగే ఉంచేవారు. ఈ మెరిస్ 100 స్టెంట్ అమర్చిన తరువాత ఆ పరికరం ఎంతవరకు అవసరమో అంతవరకు పనిచేసి తరువాత దానంతటది కరిగిపోయే బయో అబ్జార్బబుల్ స్టెంట్లు రంగంలోకి రావడం ఎంతో వినూత్నం. అమెరికా సదస్సులో చేసిన ప్రకటనకు తిరుగులేని ఆధారం. హృదయాన్ని రంజింపచేసేది సరిగమల సప్తస్వరాల సంగీతం, హృదయాన్ని నడిపించేది, సజీవంగా ఉందనిపించేది లబ్ డబ్బుల నాదఝరి. ఆ సహృదయ నాదాలను గతి తప్పక ఆడేలా చేస్తారు డాక్టర్ అశోక్ సేథ్. అందుకోసం రోజుకి 16 నుంచి 18 గంటల పాటు హాస్పిటల్లోనే రోగుల చెంతనే ఉంటారు. తన కుటుంబంతో కేవలం 2-3 గంటలు మాత్రమే గడుపుతారు. అశోక్ సేథ్ మంచి డాక్టర్గానే కాదు, ఓ కొడుకుగా, భర్తగా, ఓ మంచి తండ్రిగా కూడా తన బాధ్యతల్ని విజయవంతంగా నెరవేర్చారు. అశోక్ సేథ్ భార్య ఓ మానసిక వైద్య నిపుణురాలు. ఎన్నో మనస్తత్వాల లోతుపాతుల్ని ఇట్టే కనిపెట్టి చక్కని వైద్యం అందించే డాక్టర్. తన భర్త అంతరంగాన్ని సునాయసంగా అర్థం చేసుకుని ఆయన అభివృద్ధికి తోడుగా నిలుస్తోన్న జీవిత సహధర్మచారిణి. సహృదయానందాల విరితోటలో విహరించే అందమైన ఆనందకరమైన జంట. మానసిక వైద్య నిపుణురాలైన తన భార్య ఇస్తున్న వెసులుబాటు, సహకారమే తనను తాను హృద్రోగులకు అంకితం చేసుకోవడానికి కారణం అని అంటారు డాక్టర్ అశోక్ సేథ్. రత్నాల్లాంటి 2 కూతుళ్లు తనకు 2 కళ్ళు అన్నంత ఆప్యాయతను కనబరుస్తారు. తనకు తన వృత్తి ఎంత ఇష్టమో అంతిష్టం నా 2 మహాలక్ష్ములు అని అంటారాయన. ఎంతో ఉన్నతమైన విద్యను అందుకునేలా సంస్కారవంతులైన వారిగా వారిని తీర్చిదిద్దారు డాక్టర్ అశోక్ దంపతులు. తనకు దక్కే ఖాళీ సమయాన్ని సంపూర్తిగా తన కుటుంబంతో గడపడమే కాకుండా వారితో స్నేహితుల్లా మెలుగుతూ తన ఎంతో సమయాన్ని పేషెంట్ల సేవకు వినియోగించేలా చేస్తారు అని గర్వంగా చెప్తారు అశోక్ సేథ్. I love singing. I actually enjoy singing in a way. పాడటమంటే ఇష్టం, పాడటాన్ని చాలా ఆస్వాదిస్తాను. 5 ఏళ్లు సంగీతం కూడా నేర్చుకున్నాను, కచేరీ కూడా ఇచ్చాను. స్కూబా డైవింగ్ అంటే చాలా ఇష్టం. నేను సర్టిఫైడ్ స్కూబా డ్రైవర్ని. ప్రతిరోజు 1 గంట వ్యాయామం చేస్తాను. అలా వారానికి 6 రోజులు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తాను. కార్డియోవాస్కులర్, వెయిట్స్ రెండింటికి సంబంధించిన వ్యాయామం చేస్తాను. వారానికి 2 రోజులు యోగా చేస్తాను. ఇవన్నీ కూడా నన్ను నేను ఆరోగ్యంగా, ఫిట్గా, యంగ్గా ఉంచుకోవడానికి ఇది నా డైలీ రొటీన్ షెడ్యూల్. కుటుంబంతో కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాను. కుటుంబంతో గడపడం అంటే చాలా ఇష్టం. నాకు 2 కూతుళ్ళు. నా భార్య కూడా డాక్టరే. నా విజయం వెనుక ఆమె పాత్ర ఎంతో ఉంది. మలేషియా, బంగ్లాదేశ్, చైనా, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల ప్రభుత్వాలు, WHO, సార్క్ సంస్థలు, కార్డియాక్ సొసైటీలు తమ డాక్టర్లను అశోక్ సేథ్ వద్దకు పంపి అత్యాధునిక హృద్రోగ చికిత్సా విధానాల్లో, అడ్వాన్స్డ్ యాంజియోప్లాస్టీ టెక్నికల్లో శిక్షణను ఇప్పించారు. Youth of this country needs to now understand that there are lots of opportunities to give back to this country. ఈ దేశం యువత అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది. చేయడానికి, దేశానికి తిరిగి రావడానికి చాలా అవకాశాలున్నాయి. ఇప్పుడు నా విషయమే తీసుకుంటే నా 34వ ఏట దేశానికి తిరిగి వచ్చేశా. చేయాల్సింది ఎంతో కనిపించింది. టైం మాత్రం పరిగెడుతూ తరుగుతూనే ఉంది. అయినా నన్ను నేను వృద్ధుడిగా అస్సలు పరిగణించను. నిత్యం పనిలో నిమగ్నమై ఉండటమే నాకు తెలుసు. మనం మన మాతృభూమి ఆత్మనం.
ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి, ప్రత్యేకంగా నిలబెట్టాలి, పలు విషయాల మీద ఫోకస్ చేయాలి. అందుకే యూత్కి నేను చెప్పదలుచుకుంది ఒకటే: ఈ దేశాన్ని చైతన్యవంతం చేయండి, దూరదృష్టితో ఆలోచించండి. ఇప్పటి నుంచి 10 ఏళ్లు ముందుగా ఆలోచించండి, 30 ఏళ్ల ముందుకి ఆలోచించండి. ఈ దేశం ఎలా ఉంటే బాగుంటుంది, మీరు దీన్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా తీర్చిదిద్దండి. దేశం కోసం ఏం చేయగలరో చూడండి. You actually say, what is this country which I would like to be, and then contribute to this country. లబ్ డబ్ శబ్దాలను డబ్బుగా వినే వైద్యాసురులు మెసలే మెలిగే లోకాన వైద్యో నారాయణో హరి అనే పదంలోని అక్షరమక్షరానికి నిండైన రూపం డాక్టర్ అశోక్ సేథ్, భవిష్యత్ తరాలకు మార్గదర్శి.